ఓల్డ్ కవనెంట్ అంతా ఏంటి అంటే నువ్వు దేవుణ్ణి పట్టుకోవడం. కొన్నిసార్లు దేవుణ్ణి పట్టుకున్నవారు లోకాకర్షణలకు లోనై లోక సంబంధం అనుభవాలు వచ్చినప్పుడు దేవుని వదిలేసి తమ ఇష్టానుసారం జీవించారు. కానీ నూతన నిబంధన యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఇట్స్ నాట్ యూ హోల్డింగ్ గాడ్స్ హ్యాండ్, ఇట్ ఈస్ ద లార్డ్ హోల్డింగ్ అవర్ హ్యాండ్స్. నూతన నిబంధన యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనము దేవుని చేతిని పట్టుకోవడం కాదు, కానీ ఆయనే మన చేతిని ఏం చేశారట? ఆయన పట్టుకున్నాడు. ఇది ఎంత అద్భుతమైన ప్రత్యక్షత అంటే ఈ మాటను అర్థం చేసుకున్నప్పుడు నీ జీవితంలో విజయాన్ని సాధిస్తావు. నా దేవా నా దేవా నా చెయ్యెందుకో విడిచిపెట్టావు. సిలువలో యేసయ్య పలికిన మాటది, ఎలోహి ఎలోహి లమా సబక్తని. వై డిడ్ యూ ఫర్సేక్ మీ లార్డ్? ఎందుకు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది అంటే ఆ సమయంలో ఆయన పాపి చేతిని ఏం చేశాడు? ఆయన పట్టుకున్నాడు. గాడ్ వాజ్ హోల్డింగ్ అవర్ హ్యాండ్స్. పాత నిబంధన అంతా మనం దేవుని పట్టుకోవడం అనే అంశం మీద ఆధారపడి ఉంటే, నూతన నిబంధన అంతా కూడా దేవుడు మనల్ని పట్టుకున్నాడు. దట్స్ నథింగ్ బట్ గ్రేస్. ఆయన ఇచ్చే కృప అదే.